ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మనం ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది టెన్షన్ అని చాలా సఫర్ అవుతున్నారు. అంటే టెన్షన్స్ ఆలోచనల వల్ల వస్తాయి. అంటే ఒక ప్రాబ్లం వలన మనం ఆలోచిస్తూ ఉంటే ఆ టెన్షన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని హెల్త్ పరంగా ఉండొచ్చు, కొందరు ఆరోగ్యం ఏమవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు, కొందరు ఫినాన్షియల్గా టెన్షన్ పడుతూ ఉంటారు, కొందరు ఊరికేనే భయం, అంటే వారి యొక్క మైండ్ సెట్ భయానికి గురి అయ్యి దానివల్ల టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఈ టెన్షన్కి మనకి దేవుడు చెప్పే ఆన్సర్ ఏంటిదనంటే, దేవుడు మీకోసం చెప్పమన్న మాట ఏంటి అంటే, ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా అన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. అంటే ఈ ఆనుకోవడం అంటే ఇలా దేవుని మీద ఎలా ఆనుకోవాలి అంటే, దేవుని యొక్క మాటలను పలకడం, ఆ వాక్యాన్ని చదవడం, లేకపోతే స్తుతించడం. అది నువ్వు చేసినప్పుడు ఆయన దగ్గరగా వెళ్తూ ఉంటావు. అలా తన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఎప్పుడైతే తన దగ్గరికి నువ్వు వెళ్ళడం మొదలుపెట్టావో అప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు శాంతి అనేది వస్తుంది. ఆయనలో నీకు పీస్ ఉంటుంది. అందుకే పీస్ బీ అంటు యూ, పీస్ బీ మల్టిప్లై టు యూ అంటాడు. నీకు శాంతి అనేది మల్టిప్లై అయిపోతుంది. అప్పుడు ఎంత పూర్ణ శాంతి అనేది నీకు దక్కుతుంది అంటే, ఎంత పూర్ణ శాంతిగా ఉంటావంటే దావీదు అంటాడు, 1000 మంది నా ఎడం పక్కన వచ్చిన, 10,000 మంది నా కుడి పక్కన వచ్చిన అపాయం నా ఎద్దకు రాదు, నేను భయపడను అంటాడు. అంటే మామూలుగా తన హార్ట్ అంతమంది వస్తున్నారు అని అన్నప్పుడు ఎంత భయపడాలి. కానీ తను చాలా ఫ్రీగా, నేను పీస్ఫుల్గా ఉంటా అన్నట్టుగా చెప్పాను. అర్థం ఏంటి అంటే, తనను దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడు తనకి పూర్ణ శాంతిని దయచేశాడు. మనకు పూర్ణ శాంతి వచ్చినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులు జరిగినా, మన చుట్టూ ఏమున్నా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా, ఏమున్నా కానీ చాలా శాంతిగా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. సో దేవునికి ఆనుకొని జీవించడం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవునితో అంటుకట్టబడిన జీవితం కలిగి జీవించాలి. అప్పుడే మనకు పూర్ణ శాంతి అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.